వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము పిల్లల నీతి కథలను కొన్ని విందాం. ముందుగా మనం వినబోయే కథ పేరు అడవి ఆంజనేయ స్వామి. నిగమాపురం అనే ఊరిలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి మంచి పేరు ఉంది. చుట్టుపక్కల ఉన్న 40 ఊళ్ళ జనం ఆ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఆ ఆలయ పూజారి రాఘవాచారి భక్తుల మనసులను మరింత పవిత్రం చేయటానికన్నట్లు స్వామివారి దివ్య చరిత్రను భక్తులకు చదివి వినిపిస్తూ ఉండేవాడు. ఒకనాడు రాఘవాచారి స్వామివారికి పూలు తీసుకురావడానికి పూల తోటకు వెళ్ళాడు. అక్కడ ఒక పూ పొదలో ఒక పసిపాప అతనికి కనపడింది. అవివాహితుడైన రాఘవాచారి ఆ పాపను తీసుకువచ్చి నవీన అని పేరు పెట్టి పెంచుకోసాగాడు. రాఘవాచారి పెంచుకునే నవీన గురించి ప్రజలు అనేక రకాలుగా అనుకోసాగారు. నవీన రాఘవాచారి అక్రమ సంతానమని కొందరన్నారు. ప్రజలు రాఘవాచారి మీద వేసిన నిందని గ్రహించిన ఆలయ నిర్వాహకులు పవిత్ర స్థానంలో నిందితులు ఉంటే ఆలయానికి చెడ్డ పేరు వస్తుంది, కావున మీరు అర్చక పదవి నుండి వైదొలగండి అని అన్నారు. రాఘవాచారి మారు మాట్లాడకుండా నవీనను తీసుకుని మరొక ఊరు బయలుదేరాడు. రాఘవాచారి అడవిలో నడుస్తూ ఉండగా అతనికి ఒక యువతి కనబడింది. చీకటి పడుతోంది. రాత్రివేళ ఈ అడవిలో క్రూరమృగాలు సంచరిస్తూ ఉంటాయి, కావున ఇక్కడే నా పర్ణశాల ఉంది రండి అని అంది. రాఘవాచారి ఆ రాత్రి ఆ యువతి పర్ణశాలలో విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు ఆశ్రమం పక్కనే ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం చూసి ఇది చాలా మహత్తుగల ప్రదేశం అన్నాడు రాఘవాచారి. అయితే మీరు ఇక్కడే ఉండిపోండి అంది ఆ యువతి. నీ పేరేమిటి అని అడిగాడు రాఘవాచారి ఆ యువతిని. నా పేరు అడవి అంది యువతి. రాఘవాచారి ఆంజనేయస్వామిని సేవిస్తూ అక్కడే ఉండిపోయాడు. అక్కడ ఉండే కోయదొర సహకారంతో స్వామివారికి ఆలయం ఏర్పడింది. సంవత్సరం తిరిగేసరికి ఆంజనేయ స్వామి ఆలయం ఆ చుట్టుపక్కల గ్రామాల వారికి దర్శనీయ స్థలం అయ్యింది. ఈ విషయం వేణుగోపాల స్వామి ఆలయ నిర్వాహకులైనటువంటి బావాజీ తిరువుజీలకు తెలిసింది. వారక్కడికి వచ్చి అడవిని చూసి మోహితులయ్యారు. నీ వలనే మా పూజారి చెడిపోయాడు అంటూ అడవి జుట్టు పట్టుకోబోయారు. అడవి 14 అడుగులు వెనక్కి వేసి శిలగా మారిపోయింది. బావాజీ తిరువుజీల కళ్ళు పోయాయి. రాఘవాచారి నవీనలు అడవి వేసిన 14 అడుగులలో 14 లౌకాల సౌందర్య జీవాల్ని చూశారు. ఆ రాత్రి కలలో రాఘవాచారికి అడవి కనపడి, మేకలు కాసుకునే నాకు ఒకనాడు కృష్ణుడు కనపడి దైవత్వాన్ని ప్రసాదించాడు. మా ఇద్దరికీ పుట్టినదే నవీన. అనాథలైన బాలల సేవే అనంతుని సేవ అని నమ్మిన నీవు నవీన కోసం నీ పదవినే వదులుకున్నావు. ఈ స్వామి సేవతో కైవల్యాన్ని పొందుతావు నీవు అని చెప్పింది. రాఘవాచారి ఆంజనేయ స్వామి ఆలయానికి అడవి ఆంజనేయ స్వామి ఆలయం అని పేరు పెట్టాడు. అప్పటి నుండి ఆ ఆలయం అడవి ఆంజనేయ స్వామి పేరుతో అభివృద్ధి చెందింది. తరువాత మనం వినబోయే కథ పేరు సీతాఫలం. విజయసేనుడు తల్లి అయిన లలితాంబ 4 సంవత్సరాల పాటు అనారోగ్యంతో మంచం మీదే ఉంది. ఆమెకు తుది గడియలు సమీపించాయని వైద్యుడు చెప్పడంతో నీకు ఏమేమి తినాలని ఉన్నది అని అడిగాడు విజయసేనుడు తల్లిని. లలితాంబ విజయసేనుడిని సీతాఫలాలు తెచ్చిపెట్టమని అడిగింది. అయితే అది సీతాఫలాలు పండే కాలం కాదు. అయినప్పటికీ విజయసేనుడు ఊరంతా గాలించాడు. చివరికి ఒక సీతాఫలం పండును సంపాదించి తెచ్చి తల్లికి ఇచ్చాడు. లలితాంబ పండు తిన్న మరుక్షణంలోనే మరణించింది. వైద్యులు పరిశీలించి పండులో విషం కలిసింది అని చెప్పారు. విజయసేనుడు పండు ఇచ్చిన వాడిని పట్టుకుని విషం పండు ఎందుకు ఇచ్చావని గద్దించాడు. అందుకనే అతడు, అది మా చెట్టుకు కాసిన కాయ, నీ ప్రార్థన విని జాలిపడి ఇచ్చాను, అంతకు మించి నాకేం తెలియదు అన్నాడు. విజయసేనుడు చెట్టుకున్న మిగతా కాయలను పరిశీలించాడు. అవన్నీ బాగానే ఉన్నాయి. అది గ్రహించిన విజయసేనుడు చెట్టు యజమానిని నీవు చెట్టుకున్న పండు కోసి ఇచ్చావా అని అడిగాడు. చెట్టు యజమాని, లేదండి, కాయ రాలి కింద పడి ఉంటే అది బాగా పండిందని తీసుకువెళ్ళి దేవుడి పటం ముందు పెట్టాను. అంతలో మీరు వచ్చి నన్ను అడిగగా నేను మీకు ఇచ్చాను అని అన్నాడు. విజయసేనుడు తనకు తెలిసిన యోగి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. ఆ యోగి దివ్యజ్ఞానంతో జరిగినదంతా తెలుసుకుని ఇలా చెప్పాడు. ఎంత గొప్పవారైనా చేసిన పాపం అనుభవించక తప్పదు. గత జన్మలో నీ తల్లి ఒక దుర్మార్గుణ్ణి విషం పెట్టి చంపివేసింది. ఆ దుర్మార్గుడు ఈ జన్మలో పామయ్యాడు. సీతాఫలం ఆ పాము తోకపై పడడంతో పాము సీతాఫలాన్ని కాటు వేసింది. ఆ పండునే నీ తల్లి ఆరగించి మరణించింది. ఇందులో చెట్టు యజమాని దోషం ఏమీ లేదు అని చెప్పాడు. ఆ ముని మాటలు విన్న విజయసేనుడు
చేసిన పాపం అనుభవించక తప్పదు, తన తల్లిని సీతాఫలం రూపంలో మృత్యువు కబళించింది అని అనుకున్నాడు. తరువాయి భాగంలో ఇంకొన్ని కథలను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.